నెక్స్ట్ ఏంటంటే ఒక గెరిలా యాటిట్యూడ్ తీసుకురావాలి. అంటే అన్కన్వెన్షనల్ వార్ అంటారు మనం. యుద్ధం అనగానే మన బాహుబలి సినిమాలాగా ఇక్కడ ఒక 5,000 మంది, అక్కడ ఒక 5,000 మంది, లేకపోతే ఇక్కడ 10,000, ఇక్కడ 10,000 ఎదురుగా ఫిజికల్గా నిలబడి ఉంటారు, ట్యాంకులు ఉంటుంది. ఓకే, యాజ్ యూ సెడ్ తుపాకీ పెద్ద పెద్ద గన్స్ పట్టుకొని, ఆర్పీజీలు పట్టుకొని నిలబడి ఆ సెనరీ పోయింది. అట్లాంటి యుద్ధాలు లేవు. ఫస్ట్ అది మనకి తెలిసింది యుక్రెయిన్ రష్యా వార్లో. మీకు గుర్తుంటుంది కవిత గారు, రష్యా వార్ యుక్రెయిన్ రష్యా వార్ మొదలైనప్పుడు ఫస్ట్ యుద్ధం మొదలైనప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో కలిస్తే 1,00,000 మంది చనిపోయారు. 1,00,000 మంది, ఇటువైపు 1,00,000, అటువైపు 1,00,000. సో ఏం చేశారు, వీళ్ళు ఆపేశారు అన్నమాట. సో అదొక మెయిన్ రీజన్ అక్కడే ఆపడం. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తే ఇంకేం ఉండదు, యుద్ధం ఉండదు, మనుషులు ఉండరు, ఎవరు ఉండరు. సో వీళ్ళేం చేశారు, వాళ్ళ అప్రోచ్ మార్చేశారు. అప్రోచ్ ఎట్లా మార్చారంటే టెక్నాలజీ తీసుకొచ్చారు యుద్ధాల్లో. యుక్రెయిన్ తెలిసిపోయింది వాళ్ళ దగ్గర అంత పెద్ద ఎయిర్ ఫోర్స్ లేదు, ఉంది వాళ్ళ దగ్గర, కానీ అంత పెద్ద ఎయిర్ ఫోర్స్ లేదు. కొన్ని ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళని డొనేట్ చేశారు కొంతమంది, అదొకటి ఉందన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఈ కండిషన్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ డ్రోన్లతో సహా వాళ్ళు దాడి మొదలుపెట్టారు. ఫస్ట్ రష్యా దగ్గర మిసైల్స్ కూడా ఉండే. రష్యాకి ఇచ్చిన డ్రోన్స్, అదే డ్రోన్స్ ఇరాన్ వాడుతున్నారు, షహీద్ డ్రోన్స్. అంటే ఇరాన్ తయారు చేసి రష్యాకి ఇచ్చారు. ఫస్ట్ 2 years రష్యా వాళ్ళ డ్రోన్స్ వాడుకున్నారు, వాళ్ళ మిసైల్స్ వాడుకున్నారు. దాని తర్వాత రష్యన్ ప్రొడక్షన్ చాలా పడిపోయింది. రష్యా దగ్గర ప్రొడక్షన్ లేదు, ఎందుకంటే వాళ్ళ మిలిటరీ ఫ్యాక్టరీస్ అన్నీ మూతపడ్డది, వాళ్ళకి రా మెటీరియల్స్ లేదు. సో వాళ్ళు అన్కన్వెన్షనల్ వార్ ట్రై చేద్దాం అంటే యుక్రెయిన్ దానికన్నా అన్కన్వెన్షనల్గా వెళ్ళిపోయారు. మీకు గుర్తుంటుంది వాళ్ళదొక న్యూక్లియర్ కమాండ్ ఎయిర్క్రాఫ్ట్ని నార్దర్న్ రష్యాలో రిమోట్ ఏరియాలో యుక్రెయిన్ వాళ్ళ ఒక డ్రోన్ అటాక్ చేశారు. అది ఎంత అన్కన్వెన్షనల్ అంటే మిలిటరీ టర్మినాలజీలో అట్లాంటి ఒక యుద్ధం జరగలేదు ఎప్పుడు, అట్లాంటి ఒక అటాక్ కూడా జరగలేదు. వీళ్ళేం చేశారంటే ఒక పెద్ద ట్రక్ తీసుకున్నారు, కంటైనర్ ట్రక్ లాంటిది. కంటైనర్ ట్రక్లో వీళ్ళు డ్రోన్స్ లోడ్ చేశారు. లోడ్ చేసి 3,000 కిలోమీటర్లు నడిపించుకుంటూ వెళ్ళారు రష్యా లోపల నుంచి. అది ఎట్లా వాళ్ళు చెక్ పోస్ట్లో ఏముందో లేదో తెలియదు, కానీ 3,000 కిలోమీటర్లు నడిపించుకొని ఈ బేస్ దగ్గర వెళ్ళిన తర్వాత రిమోట్లీ ఎవరో యుక్రెయిన్లో కూర్చొని రిమోట్లీ దీని రూఫ్ ఓపెన్ చేశారు. మనం చూస్తుంటాం చూడండి సినిమాలో కనిపిస్తుంది, రూఫ్ ఓపెన్ అయింది కంటైనర్ ట్రక్ది, టాప్ రూఫ్ ఓపెన్ అయిన తర్వాత ఈ డ్రోన్స్ అని బయటకు వచ్చి వెళ్ళి ఆ ఫెసిలిటీని కొట్టే 5 న్యూక్లియర్ కమాండ్ ఎయిర్క్రాఫ్ట్, చాలా కాస్ట్లీ అది ధ్వంసమైంది. ఆ వార్లో అక్కడే రష్యా కూడా ఒక లెసన్ తెలిసిపోయింది, దట్ యూ డోంట్ నీడ్ ఎయిర్ ఫోర్స్ కావాలి మనకి. కానీ ఈ $25,000 డ్రోన్తోని ఈసారి ఇరాన్ అమెరికా మీద దాడి చేశారు. అమెరికన్ ఎంబసీ మీద, ముందు రియాద్, ఇవాళ పొద్దున యుఏఈలో. అటువైపు ఖతార్లో ఉన్న ఒక పెద్ద $1.2 బిలియన్ ఒక రాడార్ని కొట్టారు వీళ్ళు, ఇరాన్. అది కాకుండా ఒమాన్ అటాక్ చేశారు, సౌదీ అరేబియన్ ఆయిల్ రిఫైనరీ అరామ్కో అటాక్ చేశారు. ఇటువైపు ఖతార్ది గ్యాస్ ఫీల్డ్స్ అటాక్ చేశారు. నేను దీని సిగ్నిఫికెన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఇది ఎట్లా యూజ్ చేశారు, ఎక్కడ వాళ్ళు మిసైల్స్ వాడలేదు, డ్రోన్స్ వాడారు ఇరాన్. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడ మిసైల్స్ వాడితే మనకి ఇంత ఇంపాక్ట్ ఉండదు, డ్రోన్లు వాడితే బాగుంటుంది. స్వామ్ ఆఫ్ డ్రోన్స్ అంటారు, అంటే ఒకటేసారి 30 డ్రోన్లు పంపిస్తారు. ఈ డ్రోన్ అంటే మన పెళ్లి డ్రోన్లు కావు, ఇది కెమెరాలు యూజ్ చేసి అది కాదు. దీస్ ఆర్ హ్యూజ్, ఆల్మోస్ట్ లైక్ ఎ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్. ఓకే, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది అంతే. అట్లాంటి పైలట్లెస్ డ్రోన్స్ అన్నమాట, సూసైడ్ కామకాజీ డ్రోన్స్ అంటారు, సూసైడ్ డ్రోన్స్. ఈ డ్రోన్స్ వాడి వీళ్ళు అటాక్ చేస్తారు. అంటే 35 డ్రోన్స్ మీరు పంపిస్తే దాంట్లో 5 ఎట్లయినా ఎస్కేప్ అవుతుంది. ఇప్పుడు లాజిక్ చాలా మటుకు ఏమర్థమవుతుందంటే, అమెరికా వైపు నుంచి సపోజ్ మీరు ఒక డ్రోన్ ఇక్కడి నుంచి పంపిస్తున్నారు, అటువైపు నుంచి ఒక ఇంటర్సెప్టర్ పంపిస్తారు ఇంటర్సెప్ట్ చేయడానికి ఈ డ్రోన్ని టార్గెట్కి వచ్చే ముందే. సో ఇది ఒక పారాబోలిక్ పాత్ర ఇట్లా వెళ్తుంది ఒక డ్రోన్, ఇటువైపు నుంచి ఒక పేట్రియట్ మిసైల్ వస్తుంది అమెరికాది. ఇది $25,000 డ్రోన్, ఇది $1 మిలియన్ పేట్రియట్ మిసైల్. అంటే ప్రతి డ్రోన్కి 1 మిలియన్ పేట్రియట్ మిసైల్ కొడుతున్నారు డాలర్ది. ఎంత కాస్ట్లీ వార్ అని చూడండి. అట్లా ఒక రోజుకి 10 కొడితే $10 మిలియన్ పోతుంది ఒకటే లొకేషన్లో. ఇదే మిసైల్ కువైత్ దగ్గర ఉంది, ఇదే మిసైల్ సౌదీ అరేబియా దగ్గర ఉంది, ఇదే మిసైల్ యుఏఈ దగ్గర ఉంది. వీళ్ళందరి దగ్గర ఇదే మిసైల్స్ ఉన్నాయి. వాళ్ళు అమెరికా దగ్గర నుంచి కొనుక్కున్నారు, అమెరికాకి మంచి బిజినెస్ ఇది. అండ్ అమెరికన్ బేసిస్లో కూడా ఇదే మిసైల్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ చదివాను నేను పొద్దున, యుఏఈ వాళ్ళు ఏమన్నా అంటే మేము ఆల్మోస్ట్
క్లోజ్ టు 1000 డ్రోన్స్ని మేము ఆపామంటున్నారు, విచ్ ఇస్ అస్టౌండింగ్. అంటే 1000 పేట్రియట్ మిసైల్స్ వాడారా, ఇంకే యాంటీ డ్రోన్ టెక్నాలజీ వాడారు, మీకు అర్థం కావట్లేదు నాకు. సో ఇరాన్ ఒక లెసన్ చాలా బాగా నేర్చుకున్నారు, దట్ వీ హ్యావ్ టు యూజ్ అన్కన్వెన్షనల్ వార్, స్ట్రెంగ్త్ ఇజ్రాయలీ ది ఎయిర్ ఫోర్స్, డోంట్ గెట్ ఇన్ టు అ ఫైట్ విత్ దమ్. వాళ్ళతో ఏం గొడవ పెట్టుకోకండి, వాళ్ళు పక్కన వచ్చి బాంబ్ చేసి వెళ్ళిపోతారు, ఆ డ్యామేజ్ ఉంటుంది. అమెరికా మీద దాడి చేయాలంటే రెండోది వాళ్ళ నేవల్ ప్రెజెన్స్. అది ఆ 12 డే వార్లో నేవీ ఎక్కువ యూజ్ చేయలేదు. కానీ మీకు మన పర్షియన్ గల్ఫ్ రీజన్ చూస్తే కవిత గారు, నీళ్ళు చాలా షాలో ఉంటుంది అక్కడ. షాలో అంటే ఎక్కువ డెప్త్ లేదు, ఇసుక ఉంటుంది. సో మీన్ చిన్న ఒక షిప్ తీసుకొస్తే కూడా అది ఆ ఇసుకలో వెళ్ళి ఇట్లా దూరిపోతుంది, దానికి ఇట్ విల్ గెట్ స్టక్ దేర్. సబ్మెరీన్స్ అసలు యూసే చేయలేము. సబ్మెరీన్స్ మీరు కోస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50, 100, 150 కిలోమీటర్ దూరం సబ్మెరీన్ పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి మీరు ఫైర్ చేయాలంటే ఒక టామాహాక్ మిసైల్ ఒక అక్యురసీ క్వశ్చన్లో వస్తుంది. సో సబ్మెరీన్స్ వాడలేము. ఇరానియన్స్ ఏం చేశారంటే వాళ్ళు 2 వైపుల నుంచి అమెరికన్ షిప్స్ని అటాక్ చేయడానికి ప్లాన్ చేశారు కూడా. ఒకటి ఏంటంటే పైలట్లెస్ సూయిసైడ్ బోట్స్, చిన్న బోట్స్ ఉంటుంది, దాంట్లో ఒక మోటార్ ఉంటుంది, ఒక రాడార్ సిస్టమ్ పెడతారు, దాని కోఆర్డినేట్స్ పెట్టి పంపించేస్తారు. ఒక అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఉంది, అబ్రహాం లింకన్ ఉంది. డ్యామేజ్ ఏం కాదు వాళ్ళకి, ఎందుకంటే మీరు యుద్ధం అనేది అర్థం చేసుకుంటే ఒక షిప్ని ఎప్పుడు ఇండివిజువల్గా ఇడవరు. ఒక అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఏదైనా, మన విక్రాంత్ కూడా దాని చుట్టుపక్కల 5-6 షిప్స్ ఉంటుంది చిన్నది, మదర్ షిప్ని ప్రొటెక్ట్ చేస్తారు ఎప్పుడు వాళ్ళు, దాన్ని అటాక్ చేయని ఎవరికి. సో ఈ సూయిసైడ్ బోట్స్ వెళ్ళి కొట్టింది ఈ అమెరికన్ షిప్స్ని, కొన్ని షిప్స్ని కొట్టారు. మీకు గుర్తుంటుంది యుఎస్ఎస్ కోల్ అని చెప్పి, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ ద 80s or 90s, డోంట్ రిమెంబర్ మేబీ ఇన్ 2000. యుఎస్ఎస్ కోల్ అని చెప్పి అమెరికన్ షిప్ అక్కడ వెస్ట్ ఏషియాలో గల్ఫ్లో పార్క్ చేసుకున్నప్పుడు, ఏడన్ అనుకుంటా పోర్ట్ ఆఫ్ ఏడన్, వీళ్ళు వచ్చి అటాక్ చేసి 22 మంది 30 మంది అమెరికన్ సేలర్స్ చనిపోయారు. మన ప్రెసిడెంట్ ట్రంప్ స్పీచ్లో చెప్పారు, అది మాకు గుర్తుంది ఎవరు చేశారు, ఇరాన్ మర్చిపోకూడదు వీళ్ళని అని చెప్పేసి. సో వీళ్ళ అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తున్నారు. అమెరికా ఏమో కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తున్నారు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, డెస్ట్రాయర్, సబ్మెరీన్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడే కొంచెంసేపు ముందు శ్రీలంకలో ఒక పెద్ద ట్రాజడీ జరిగింది. ఒక ఇరానియన్ షిప్, నాట్ వార్ షిప్, ఇరానియన్ షిప్ని కొడితే 100 మంది చనిపోయారని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి, కాదు 30 మంది చనిపోయారని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. వీళ్ళందరూ సివిలియన్స్. అది బహుశా ఒక క్రూజ్ షిప్ ఉండొచ్చు, కానీ ఇరాన్ నుంచి అది ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. ఇరానియన్ షిప్గా ఎట్లా తయారైందో తెలియదు, అది డీటెయిల్స్ ఇంకా రాలేదు. కానీ అమెరికన్ సబ్మెరీన్ వాళ్ళని టార్గెట్ చేశారు చాలా క్లియర్గా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ ఈజ్ బీయింగ్ వెరీ స్మార్ట్. మనందరూ అనుకున్న 4-5 రోజుల్లో వాళ్ళ మొత్తం టాప్ లీడర్షిప్ని డీకెపాసిటేట్ చేసిన తర్వాత వాళ్ళకి కెపాసిటీ ఉండదు ఫైట్ చేయడానికి, కానీ జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరాన్ ఇప్పుడు కూడా చాలా క్లియర్గా ఎక్కడో ఉన్న సైప్రస్లో ఉన్న రాయల్ ఎయిర్ ఫోర్స్ బేస్, బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ బేస్ని టార్గెట్ చేశారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఈజ్ అస్టౌండింగ్, వాళ్ళ డౌట్ లేదు కవిత గారు. ఇది అమెరికా చేసిన ఫస్ట్ తప్ప అన్నమాట. సో మన దేశ కరెన్సీలో చూస్తే అమెరికా ప్రతిరోజు 58 కోట్ల వరకు ఖర్చు పెడుతోంది అనుకున్నప్పుడు, అంత పెద్ద ఎత్తున స్టెల్త్ బాంబర్లు ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, ఫైటర్లు ఉన్నాయి, F-15లు, F-16లు, ఇవన్నిటిని పెట్టుకున్న తర్వాత ఇరాన్ దగ్గర ఏమీ లేదు అనుకున్నప్పుడు చిన్న డ్రోన్ టెక్నాలజీనే యూజ్ చేస్తోంది. అది మాత్రమే సరిపోతుందా? దానికి బ్యాక్ సపోర్ట్గా చైనా ఇస్తుంది, చాలా సైలెంట్గా హెల్ప్ చేస్తోంది అనేది. రష్యా కొంచెం సీజ్ ఫైర్ అనేది పెట్టుకుందామని చెప్పినప్పుడు కూడా 2 కంట్రీస్ యాక్సెప్ట్ చెయ్యట్లేదు అనేది నిజమేనా? రష్యా అయితే ఇప్పుడు ఏం చేయట్లేదు. రష్యా స్టేట్మెంట్ ఇష్యూ చేస్తున్నారు అంతే. వి కండెమ్ దిస్, వి కండెమ్ దాట్ అని. రష్యాకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి యుక్రెయిన్తో. ఇన్ఫ్యాక్ట్ ఆ వార్ అందరూ మర్చిపోయారు పాపం, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. ట్రంప్ ఏమన్నారు, నేను అన్ని యుద్ధం ఆపడానికి వచ్చాను చెప్పి మంచి ఇంకో కొత్త యుద్ధం మొదలుపెట్టాడు ఇక్కడ. ఎనీవే, చైనా వాళ్ళ వైపు నుంచి శాటిలైట్ ఇమేజరీ ఇస్తున్నారు ఇరాన్కి, అదొకటి అమెరికా కూడా అంగీకరించారు. అది ఇదే పని వాళ్ళు పాకిస్తాన్తో పాకిస్తాన్కి హెల్ప్ చేశారు ఆపరేషన్ సింధూర్ టైంలో. రియల్ టైం శాటిలైట్ ఇమేజరీ ఇచ్చారు. ఓకే, దానికి కారణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు సప్లై చేసిన రాడార్కి రియల్ టైం శాటిలైట్ ఇన్ఫర్మేషన్ కావాలి, పాకిస్తాన్కి మేమే సప్లై చేసాం, వాళ్ళు అది వాడుకోవాలంటే మేము శాటిలైట్ ఇమేజరీ ఇస్తేనే అది వాడుకోవచ్చు వాళ్ళంటారు. ఇరాన్ కేసులో కూడా బహుశా అదే వాళ్ళు చెప్తారు వాళ్ళు, ఎందుకంటే ఇరాన్కి సప్లై చేసిన అదే రాడార్ సిస్టమ్స్ చైనా. సో రాడార్ ఎట్లా పనిచేస్తుందండి వితౌట్ ఇన్ఫర్మేషన్, రియల్ టైం ఇన్ఫర్మేషన్ కావాలి, దానికోసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, యాజ్ పర్ కాంట్రాక్ట్ అంటారు. ఎనీవే, చైనీస్ అది పని చేయలేదు. పాకిస్తాన్ వైపు మనం కొట్టుపడేసాం,
ఇక్కడ యూఎస్ వాళ్ళు కరప్ట్ చేసేసారు దాన్ని మొత్తం. అంటే ఆ సైబర్ అటాక్ నడిపించారు దాని మీద. అది ఇంకో పెద్ద స్టోరీ యాక్చువల్. యూఎస్ ఏం చేశారు, ఫస్ట్ డే సాటర్డే కన్నా ముందు, సాటర్డే మార్నింగ్ అక్కడ ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ 200 ప్లేన్లు ఇజ్రాయెల్ నుంచి బయలుదేరిన టైంలో యూఎస్కి 2 కమాండ్స్ ఉన్నాయి. సైబర్ కమాండ్ ఒకటి ఉంది, స్పేస్ కమాండ్ ఒకటి ఉంది. మన దగ్గర సైబర్ కమాండ్, స్పేస్ కమాండ్ లేదు. మన ఇస్రోని యూజ్ చేస్తాం మనం స్పేస్ కోసం. వాళ్ళ వైపు సైబర్ కమాండ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రిసిటీ నెట్వర్క్, టెలికాం నెట్వర్క్ దీంట్లో దూరిపోతారు. మొత్తం డిసేబుల్ చేసి పడేశారు ఆ రోజు పొద్దున. ఒకరితో కాంటాక్ట్ చేయలేకపోయారు వాళ్ళు. ఏం జరుగుతుందని తెలిసే ముందే బాంబు వచ్చి పడ్డది. ఇజ్రాయలీస్ వాళ్ళు బాంబు చేశారు. అదే టైంలో వీళ్ళ స్పేస్ కమాండ్ ఏం చేస్తారంటే శాటిలైట్స్ యూజ్ చేసి రియల్ టైమ్ ఇమేజరీ ఫీడ్ చేస్తారు వాళ్ళ షిప్స్కి కానీ, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ కానీ, వాళ్ళ మిసైల్ బ్యాటరీస్కి. ఇది వాళ్ళు చేస్తున్న పని. కానీ అమెరికా ఎప్పుడు మిస్కాల్కులేట్ ఏం చేస్తారంటే వీళ్ళు అనుకున్నారు చైనా దగ్గర ఉన్న దానితో ఏం చేయలేరు వీళ్ళని. కరెక్టే, అది చాలా మటుకు కరెక్ట్. చైనా శాటిలైట్ టెక్నాలజీ, చైనా ఇమేజరీ ఏం పనిచేయదు. కానీ ఇరాన్ చాలా మటుకు వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడున్న లెక్క ప్రకారం 25,000 నుంచి 30,000 డ్రోన్లు తయారు చేసుకున్నారు. ఒక యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఎ డ్రోన్ ఇస్ $25,000. ఈ 12-day వార్ నడిచిన తర్వాత, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకొక ఈ చైనీస్ డ్రోన్ గురించి వాళ్ళకి చాలా మటుకు అవగాహన వచ్చింది. ఈవెన్ హెజ్బుల్లా వైపు నుంచి వాడుతున్నారు. హెజ్బుల్లాకి ఆయుధాలు ఇచ్చేది మొత్తం చైనానే కంప్లీట్గా. హమాస్ కూడా అంతే. వీళ్ళేం డిసైడ్ చేశారంటే పీటర్ హెగ్సెత్ వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ, అమెరికా కూడా డ్రోన్ తయారు చేద్దామని చెప్పి. ఇవాళ వచ్చింది ఆ న్యూస్. నిన్న దాకా న్యూస్ రాలేదు బయటికి. ఇప్పుడు అమెరికా కూడా డ్రోన్లు వాడుతున్నారంట. ఎవరు వ్యతిరేకంగా? ఇరాన్ వ్యతిరేకంగా. సో ఇంగ్లీష్లో అంటారు ఇఫ్ యూ కాంట్ బీట్ దమ్ జాయిన్ దమ్ అంటారు. సో వాళ్ళు ఇప్పుడు ఇరానియన్ లీడర్స్ని టార్గెట్ చేయడానికి, ఇరానియన్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేయడానికి, పవర్ స్టేషన్స్ని టార్గెట్ చేయడానికి డ్రోన్ వాడుతున్నారు. సో ఆ డ్రోన్ ఇప్పటి నుంచి నిన్నటి నుంచి మొదలైందంట వాళ్ళు. సో అమెరికా, ఇజ్రాయెల్ చూడండి, ఇజ్రాయెల్ ఏ రోజు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారు సాటర్డే రోజు. దాని తర్వాత వాళ్ళు తిరిగి రాలేదు మళ్ళీ ఇక్కడికి. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు హెజ్బుల్లాని డీల్ చేసుకుంటున్నారు అక్కడ. వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది అప్పుడు. మళ్ళీ కావాలంటే ఇంకోసారి ఇచ్చి కొట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ అమెరికా ఇస్ డీలింగ్ విత్ ద ప్రాబ్లం. ఇప్పుడు జరుగుతుంది అంటే కవిత గారు, మెయిన్ థింగ్ మీరు చెప్పినట్లు ఖర్చులు. ఒక $1 million పేట్రియట్ మిసైల్ వర్సెస్ $25,000 డ్రోన్. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? ఇవాళ పొద్దున వచ్చిన న్యూస్లో చాలా మటుకు అనలిస్ట్ ఏమంటున్నారు, ఎవరు ఈ యుద్ధం గెలుస్తారని ఒక ప్రశ్న అందరు అడుగుతున్నారు. ఎవరి దగ్గర ఆయుధాలు మిగిలిపోతే వాళ్ళే గెలుస్తారు. సింపుల్ లాజిక్. ఏ రకమైనటువంటి ఆయుధాలు? ఎందుకంటే ఇక్కడ డ్రోన్లే వాడుతున్నారు, అక్కడేమో మిసైల్స్ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు 5 days తర్వాత రిలైజ్ అయింది అమెరికా. బట్ ముందు నుంచి కూడా వీళ్ళు భావిస్తోంది ఏంటి, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, దాన్ని తయారు చేయాలని చూస్తోంది. బట్ డ్రోన్ టెక్నాలజీతోనే మనల్ని కొడుతుంది అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇన్ని డ్రోన్స్ ఇంత ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ కొడతా అనుకోలేదు. పిచ్చోన్ చేతిలో రాయిలాగా ఎక్కడ పడేస్తాడో తెలియదు. సో నో ప్రాబ్లం అనుకున్నారు. కానీ ఎగ్జాక్ట్ అమెరికన్ కాంపౌండ్ యూఏఈలో కొట్టారు, కన్సులేట్లో. రియాద్లో ఉన్న అమెరికన్ కన్సులేట్ని కొట్టారు. పామ్ జుమేరా దుబాయ్ని కొట్టారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ కొట్టారు. మనామా బహ్రెయిన్లో ఉన్న US 5th Fleet హెడ్ క్వార్టర్స్ని కొట్టారు. అంటే అంత ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఉంది కవిత గారు వాళ్ళ దగ్గర. ఎందుకంటే మీరు డ్రోన్ ఒట్టు పంపించలేదు అట్లా. మీరు దాన్ని కీ చేసి దాని ఇన్ఫర్మేషన్ దాంట్లో లోడ్ చేసిన తర్వాతనే దాన్ని లాంచ్ చేస్తారు. తర్వాత చూసుకుంటుంది. దాని లోపల రాడార్ సిస్టమ్స్ ఉంటుంది, అది రీఓరియంట్ చేసుకుంటుంది. టార్గెట్ మూవ్ అయితే అది కూడా మూవ్ అవుతుంది దాంతోపాటు. ఇది ఇట్లా ఉంటే ఇంకొక వైపు ఇజ్రాయెల్ మీద మిసైల్ అటాక్ మొదలైన మీకు తెలుసుంటుంది. జెరూసలంలో 10 మంది చనిపోయారు, తెలవీలో కొంతమంది చనిపోయారు. దీంట్లో కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఒక లెసన్ తెలిసిపోయింది. ఏంటి, ఈ డ్రోన్ వాళ్ళు పంపించే మిసైల్స్ని ఎందుకు మా ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ అండ్ ఆరో సిస్టమ్స్ అడ్డుకోలేకపోతున్నారని. ఇరాన్ దగ్గర 2 టైప్ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి సూపర్సోనిక్, ఒకటి హైపర్సోనిక్. దాంట్లో తెలిసిపోతుంది మీకు విచ్ సూపర్సోనిక్ సౌండ్, స్పీడ్ ఆఫ్ సౌండ్. అదర్ ఇస్ హైపర్సోనిక్. ఈ 2 మిసైల్స్కి ఒక బేసిక్ టెక్నాలజీ ఒకటి ఉంది. అంటే ఒక మోటార్ ఉంటుంది విచ్ ఇస్ లాంచింగ్ ఇట్ లైక్ అ రాకెట్. మన దగ్గర ఇస్రో రాకెట్ లాంచ్ చేస్తే కానీ అందుకని చిన్నది ఉంటుంది. దీన్ని లాంచ్ చేసే టైంలో ఆ లాంచర్ నుంచి 17 times స్పీడ్ ఆఫ్ సౌండ్, మాక్ 17 అంటారు, MACH. ఆ సౌండ్ ఆ స్పీడ్లో ఈ రాకెట్ని లాంచ్ చేస్తారు. ఏది అట్మాస్ఫియర్లకి. సో ఇట్ విల్ గోస్ అవుట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ పైకి వెళ్ళి అక్కడి నుంచి కోస్టింగ్ ఫేస్ నుంచి వచ్చి లాస్ట్లో టార్గెట్ కన్నా 100 kilometers ముందు మళ్ళీ అట్మాస్ఫియర్లో రీఎంటర్ అయిన టైంలో దాని స్పీడ్ మళ్ళీ పెరుగుతుంది. ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఇజ్రాయెల్
టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ ఉంది, డేవిడ్ స్లింగ్ ఉంది అండ్ పేట్రియట్ యారో. మూడు డైరెక్షన్లో పనిచేస్తుంది. ఒకటి 70 కిలోమీటర్ దాకా, ఒకటి 300 కిలోమీటర్, ఒకటి 1500 కిలోమీటర్. కానీ ఈ ఇరానియన్ మిసైల్స్లో ఏం చేశారంటే వాళ్ళు చాలా మంచి, వాళ్ళ సైంటిస్ట్ని మెచ్చుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక నాజిల్ పెట్టారు ముందు. ఆ నాజిల్ ఏం చేస్తుందంటే అది మూవ్ అవుతూనే ఉంటుంది. సో ఈ మిసైల్ కూడా మూవ్ అవుతూనే ఉంటుంది. ఇట్ డజంట్ టేక్ అ పారాబాలిక్ పాత్. సేమ్ అదే డైరెక్షన్లో వెళ్ళకుండా. ఇప్పుడు మీరు పేట్రియట్ ఫైర్ చేస్తే అది ఒకటే యూని డైరెక్షన్లో వెళ్తుంది. Yeah. ఇదేమో ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇట్ టేక్స్ అ జిగ్జాగ్ పాత్. దట్ ఇప్పుడు దాకా అమెరికా ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గర అట్లాంటి వాళ్ళు దొరకలేదు వాళ్ళకి, కానీ దే వాంట్ టు గెట్ అ ఇరానియన్ మిసైల్. ఏముంది దాంట్లో, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకటో రెండో టెల్ అవీవ్ దగ్గర దొరికింది, కానీ అది డ్యామేజ్డ్ కండిషన్లో ఉండే. కానీ ఎవరు తయారు చేశారు, కానీ వాళ్ళకి ఎవరు హెల్ప్ చేశారు? చైనా హెల్ప్ చేశారా? దీనికన్నా ముందు రష్యా వాళ్ళు బాగున్న టైంలో వాళ్ళు హెల్ప్ చేశారా? ఎవరో ఆర్ నార్త్ కొరియా? నా అంచనా ప్రకారం ఇట్ ఇస్ నార్త్ కొరియా విచ్ గేవ్ దమ్ ద టెక్నాలజీ. ఓకే, చాలా క్లియర్ దాంట్లో. నార్త్ కొరియాకి ఏమో ఇచ్చారు వీళ్ళు, యురేనియం ఇచ్చి ఉంటారు, ఏదో ఇచ్చారు నార్త్ కొరియా దాని బదులు వాళ్ళకి. ఎందుకంటే పాకిస్తాన్ కూడా అదే చేశారు కదా. పాకిస్తాన్ కిమ్ జాంగ్